హైదరాబాద్లోని రామ్నగర్లో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదలో విజయ్ అనే యువకుడు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యాడు. ఇంటి నిర్మాణానికి తెచ్చిన సామాగ్రి వరదలో మునిగిపోతుందేమో అని చూడటానికి విజయ్ బయటకు వచ్చాడు. వరద ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయాడు. కిలోమీటర్ దూరంలో శవమై తేలాడు విజయ్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడే నివసిస్తున్నటువంటి విజయ్ అనే ఒక అతను వర్షం కారణంగా వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్ లో కొట్టుకుపోయి శవమై తెల్లాడు. ప్రస్తుతం అదే స్పాట్ లో ఉన్నాం మనం. ఇదే విజయ్ కి సంబంధించినటువంటి ఇంటి కన్స్ట్రక్షన్ కోసం అయితే మాత్రము చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి ఏమైనా సరే సామాన్ బయటికి వెళ్ళిపోతుందేమో, కొట్టుకుపోతుందేమో అని చెప్పేసి బయటికి వచ్చి చూశాడు. ఒక్కసారిగా ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో మ్యాన్ హోల్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి పెట్టారు. ఆ వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం ఈ డ్రైనేజ్ నిండిపోయాయి. గుంతలు తీసి ఉండడం వల్ల ఒక్కసారిగా ఓవర్ఫ్లోగా నీళ్లు రావడం వల్ల అయితే మాత్రము ఆ విజయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారి మనము ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు వాటర్ వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి గోడల మీద కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక మనిషి నిల్చుంటే ఆ నడుము లోతు వరకు కూడా ఈ వర్షం నీరు అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని. ఎందుకంటే విజయ్ వర్షం పడుతుంది, వర్షం కారణంగా తను ఇంటి నిర్మాణం కోసం వేసుకున్నటువంటి సామాను ఎక్కడ పోతాయి అని చెప్పేసి కారణంగానే ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి సమయంలోనే ఈ సిచ్యువేషన్ జరిగి ఉంది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. అసలు ఆమె చూసారా అని చెప్తున్నారు. చూసారా అమ్మ అతన్ని? ఎన్ని గంటలకి జరిగింది ఇది? ఎన్ని గంటలకి జరిగిందో నాకు తెలియదు. నాకు తెలియదు. అతన్ని చూసారా? నేను లేపినా లేపి చర్చిలకు పోయి నేనే. ఎన్ని గంటలకి చనిపోయిందో నాకు తెలియదు. డెడ్ బాడీని మీరు చూసారు? అక్కడ చూసిన డెడ్ బాడీ నేను. అయితే చూస్తున్నాం కదా, ఇది ఏ సమయానికి జరిగింది ఏంటి అనేది తెలియదు అని అంటున్నారు. కానీ డెడ్ బాడీ నీళ్ళల్లో ఉంటే ఒక మహిళ గుర్తించానని చెప్తుంది. చెప్పండి, అసలుకి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ మనిషి కొట్టుకుపోయేంత వాటర్ ఉంటుందా? 100% ఇక్కడ వరకు వస్తుంది వర్షం. పెద్ద కార్లు కొట్టుకోపోతాయి, బండ్లు కొట్టుకోపోతాయి. గతంలో బి ఒక 4 ఏళ్ల కింద ఇట్లనే శివం ఇక్కడ తేలింది. మొన్న బి 1 మంత్ బిఫోర్ మా కారు కొట్టుకోవటం మనుషులు ముగ్గురు మా వాళ్ళు పోతుంటే మా వాళ్ళు కాపారినారు. ఇక మార్నింగ్ 5:30 కట్ట లేచిండు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తానికి వస్తే వర్షానికి ఒకటేసారి కొట్టే వరకు కింద పడి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మట్టి మొత్తం అట్లనే ఉంది. ఒక 8 ఫీట్ల ఉంటుంది మట్టి. ఇంతకుముందు తీసుండే మా గాంధీ హాస్పిటల్ అన్ని ఇలా కలిపి మన నాశనం చేసింది. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇదంతా నిండిపోతుంది. గతంలో నుంచి ఇదే బాధ మాకు. ఏ సమయానికి జరిగింది? ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఆయన అతను ఆ టైంకి ఎందుకు బయటకు వచ్చాడు? అది నాకు తెలిసి అయితే మేము అక్కడ ఫ్లడ్ వచ్చిన మేము వెహికల్స్ అక్కడ అన్ని లాగేస్తున్నాం, కార్లు వెహికల్స్ అని తీస్తున్నాం. మేబీ నాకు 5 to 5:30 మధ్యలో ఈయన బయటకు వచ్చి ఉంటాడు. ఆ టైంలో కానీ అతను వెళ్ళిపోయిన సంగతి మాకు తెలియదు. తర్వాత అక్కడ వాళ్ళు చూసి మీ విజిట్లో పోయిందంటే అప్పుడు పోయి మేము చూడాల్సి వచ్చింది. అసలు ఆయన ఎందుకంటే మొత్తం చూసుకుంటాడు పనులు. మేము కావాలి వాళ్ళ అన్న జాబ్కి వెళ్ళినప్పుడు ఇల్లు పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. సో దానివల్ల ఆయన సామాన్ కోసం వచ్చి ఫ్లడ్ ఎట్లా అంటే 5 to 5:10 మధ్యలో ఫుల్ ఫ్లడ్ వచ్చింది. ఎట్లా అంటే ఒక గేట్లు మనం ఇప్పుడు ఎట్లా వస్తుంది ఒక్కటేసారి ఫ్లడ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడే కాదు, గత 40 సంవత్సరాల నుంచి నేను పుట్టక ముందు నుంచి కూడా వస్తుంది. కానీ దానికి కరెక్ట్ సొల్యూషన్ ఎప్పుడే లేదు. అంటే ఇంతకుముందు కొంచెం తక్కువ వస్తుండే, ఈ మధ్య చాలా ఎక్కువ ఫ్లడ్ పెరిగింది. ఎందుకంటే కిందంతా మట్టి వేరుకొని పోయింది. ఆ మట్టి క్లీన్ చేయట్లేదు. సరే ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని మేము ఇంతకుముందు ఒక్క కూడా డెడ్ బాడీ వచ్చి పట్టుకుంది. లాస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఒక 5 yearsలో ఇది 3వ డెడ్ బాడీ. కాబట్టి ఇంకా సొల్యూషన్ దొరుకుతుంది. వచ్చినప్పుడు మాత్రమే అందరూ వచ్చి మేము చేస్తామని చెప్తారు, కానీ ఇప్పటివరకు అయితే ఏ సొల్యూషన్ మాకు ఇవ్వలేదు. సో ఇప్పుడన్నా వచ్చి మాకు ఏదైనా సొల్యూషన్ చూడాలని మేము కోరుకుంటున్నాము. ఈ పైప్ లైన్ లేదంటే వేరే దిక్కన కొంచెం కలిపితే మాకు ఇక్కడ సేఫ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మా వెహికల్స్ నేను లాస్ట్ టైం వర్షం పడినప్పుడు నా వెహికల్ 2-wheelerకి 5,000 అయినా. ఇక కార్లకి ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేయండి మీరు. అంటే మీకు విజయ్ పరిచయమేనా? అంటే ఏం చేస్తుంటాడు? ఫ్రెండ్ ఆయన. ఇంతకుముందు ఎలక్ట్రిషియన్ పని చేస్తుండే ఆయన. మా చిన్నప్పటికీ మేము అంతా కలిసి పెరిగిన వాళ్ళం. అమ్మ ఎలక్ట్రిషియన్ పని చేస్తుంటుండే, మంచిగానే ఉంటుండే. ఇక్కడ ఇల్లు కడుతుంది కాబట్టి బయట పక్కకు కిరాయికుంటుండు. పని చూసుకోనికి వచ్చిండు ఆయన. చూసిండు గరీబ్ వాళ్ళు పని చేసుకుంటాడు, బతుకుతారు. ఇల్లు చిన్న షెడ్ లాగా వేద్దాం అనుకుంది. అంతలోపు ఏమవుతుందో అన్ని కొట్టుకుపోతున్నాయని బయట కూరుకొచ్చిండు ఆయన. వచ్చేలోపు మేము అందరం బండ్లాడు అంతా మా తమ్ముడు వాళ్ళంతా బండ్లు తీస్తూనే ఉన్నాడు. కథం గుంజుదాం అనుకుంటే ఛాన్స్ లేదు. అది వెళ్ళిపోయినాడు. గుంజనికి ఛాన్స్ లేదు. ఎవరైనా పోయినా మన నలుగురం పోయినా కానీ మనం నలుగురం కొట్టుకుపోతామమ్మ. మీరు ఆలోచించండి, ఒక పెద్ద కార్ అమ్మ ఎర్తిగలో 4 మనుషులు వెళ్ళిపోతే మా వెనక గల్లీలో మా అన్న వాళ్ళు ఉంటారు,
వాళ్ళు అద్దాలు వలగొట్టి యాదవ్స్ వాళ్ళు అంత అద్దాలు వలగొట్టేసి వాళ్ళు నలుగురిని తీసిరాం. లేకపోతే లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు అంత 15 days ఉండొచ్చు, వాళ్ళు కూడా చచ్చిపోతుండే. ఆ పిల్లలు అందరూ పగలగొట్టి వాళ్ళ చేతులు కూడా పగిలిపోయినాయి. మనం చూస్తున్నాం కదా ఈ ప్లేస్ మొత్తం కూడా కొంతమేరకు డౌన్ ఉన్న ప్రాంతం కూడా అక్కడ అప్ ఉన్నా కూడా ఇక్కడ డౌన్ ఉన్నటువంటి ప్లేస్ కనిపిస్తుంది. ఆ వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోవాలి కానీ ఎందుకు ఇక్కడ ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది? అంటే ఏమైంది తెలుసా అమ్మ, ఎదురుగా ఏమైంది, అన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఒకటి వస్తుంది. ఇంకోటి మెయిన్ మాకు ఇప్పుడు ఏమైందంటే అమ్మ, గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, ఆ గాంధీ హాస్పిటల్ వరసూడ లైన్ ఏదో రిపేర్ చేసిండ్రు. రిపేర్ చేసినప్పుడు గాంధీ మోరి మాకు కలిపినరమ్మ. మాకు కలిపిన తర్వాత గాంధీది ఎప్పుడైతే కలిపిందో ఇంకెక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏందమ్మా, ఇంకా కరోనా టైంలో ఇంకా భయంకరంగా అయింది. అప్పుడు కూడా ఒక మనిషి చచ్చిపోయింది. ఇప్పుడు విజయ్కి మ్యారేజ్ అయ్యి పిల్లలు మ్యారేజ్ కాలేదమ్మా, మ్యారేజ్ కాలేదమ్మా ఆయనకు, మ్యారేజ్ కాలేదు ఆయనకు. వాళ్ళ అన్న ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళందరూ అక్క చెల్లెలు ఉన్నారు, కానీ విజయ్కి మ్యారేజ్ కాలేదు ఇంకా. అంటే చూస్తున్నాం కదా, అసలు ఎలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారండి? ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో వల్లనే కొట్టుకుపోయి ఉంటాడా, లేకపోతే కాలు జారి ఏమన్నా? ఆ ఫ్లోర్ వల్లనే కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆయన ఆడ నిలబడ్డాడు, నిలబడి ఆల్రెడీ ఇంకొక అబ్బాయి కూడా ఉండే, ఆ బండి పట్టుకొని నిలబడ్డాడు అబ్బాయి కూడా. ఫస్ట్ అబ్బాయి కొట్టుకోబెట్టి ఏం చేసినంటే, అబ్బాయి ముంగడ వాల్ పట్టుకున్నందుకు అబ్బాయి ఆగిపోయాడు. ఆల్రెడీ ఆయన నార్మల్గా ఆయన 6 వరకు వచ్చేసాడు ఏమైనా పోయినాయని చెప్పి, నార్మల్గా ఆయన కాలు ఉండి జారిపోయి వెళ్ళిపోయాడు డైరెక్ట్. అంటే ఇక్కడ తరచూ వర్షం పడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఎవరైనా అధికారులు వచ్చి చూడడం కానీ లేకపోతే ఏమైనా ఉంటుందా, లేకపోతే అంటే అట్లా ఏం లేదు, నార్మల్గా అయిపోయినాక అంత అయిపోయినాక వచ్చి చూసి పోతా ఉంటారు, ఇట్లా అవుతుంది ఇట్లా అని చెప్తారు. కానీ ఇంతవరకు నేను పుట్టిన కానీ చూస్తూనే ఉన్నా ఇదే ప్రాబ్లం ఉంటుంది, కానీ ఏం చేయట్లేదు. సామాన్ ఏమని ఖరాబ్ అయిపోయినాయి, అంటే ఏ పర్సన్స్ ఎట్లుంటుందో తెలియదు, సామాన్ ఖరాబ్ అయిపోయింది. అది ఇట్లా వేసుకోవడం అర్థం కావట్లేదు మాకు. దాదాపు 3-4 గంటల పాటు ఆ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్ లో కొట్టుకురావడము, దాంతో పాటు ఆ నీళ్లలోనే ఉండడం వల్ల ఊపిరాడక చనిపోయారు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, పాసిగుట్ట.